మేఘాలయ హనీమూన్ కేసు మరొక ముందే మరో హనీమూన్ కపుల్ మిస్సింగ్ కేసు తెరపైకి వచ్చింది. సిక్కింలో హనీమూన్ జంట మిస్ అయింది. 12 రోజులైనా ఇప్పటివరకు ఇంకా ఆచూకీ దొరకలేదు. హనీమూన్కు వెళ్లారు ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ప్రతాప్గఢ్ జిల్లా నవదంపతులు. అయితే మే 5న కౌశలేంద్ర అంకితా సింగ్లో వివాహం చేసుకున్నారు. ఇద్దరు కూడా సిక్కింకు హనీమూన్కు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మే 24న హనీమూన్ కోసం సిక్కిం వెళ్లారు ఈ దంపతులు. ఈ నేపథ్యంలోనే అక్కడ 29న హనీమూన్ యాత్రలో విషాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక మాంగన్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి హనీమూన్ జంట గల్లంతైంది. 1000 అడుగుల లోతులో తీస్తా నదిలో పడిపోయింది కారు. కౌశలేంద్ర అంకితా సింగ్లతో పాటు మరొక 9 మంది ప్రయాణిస్తున్నారు ఆ కారులో. వారిలో ఒకరు మృతి చెందారు, ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇక సిక్కిం వరదల్లో తమ కుమారుడు కోడలు గల్లంతయ్యారని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. కొత్త దంపతుల ఆచూకీ ఎలాగైనా దొరికేలా చేయాలంటూ ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద సిక్కింలో కూడా మరొక యువ జంట నవ దంపతులు మిస్ అవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారుతోంది హనీమూన్ కోసం. అయితే ఇక్కడ ఈ జంట మాత్రం ప్రమాదంలో చిక్కున్న పరిస్థితి కనబడుతోంది. మేఘాలయలో హనీమూన్ వ్యవహారం ఒక ఎత్తు అయితే ఇక్కడ సిక్కింలో హనీమూన్ జంట హనీమూన్ యాత్ర కాస్త విషాదంగా మారింది. ఎందుకంటే ఇక్కడ కొండ చర్యలు విరిగిపడంతో ఆ లోయలో పడి గల్లంతైనట్టుగా ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా చెప్తున్నారు. హనీమూన్ కోసం వెళ్ళిన ఉత్తరప్రదేశ్ చెందిన జంట అదృశ్యమైంది. వారు ప్రయాణించిన కారు 1000 అడుగుల ఎత్తులోంచి నదిలో పడింది. నీటి ప్రవాహంలో ఆ ఎస్యూవి కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక వీరికి సంబంధించిన జాడ కనిపెట్టేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. గల్లంతైన జంటతో పాటు మరికొందరు వ్యక్తుల కోసం 15 రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యూపీలోని ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన కౌశలేంద్ర ప్రతాప్ సింగ్, అంకితా సింగ్ మే 5న వివాహం జరిగింది. 24న హనీమూన్ కోసం ఈ జంటతో పాటు కుటుంబ సభ్యులు సిక్కిం బయలుదేరారు. అలాగే ఇక మే 29న మాంగన్ జిల్లాలో వారితో పాటు ఒడిశాకు చెందిన పర్యాటకులు కూడా ప్రయాణించిన ఎస్యూవి రోడ్డు నుంచి జారిపోయింది. ఇక 1000 అడుగుల ఎత్తు నుంచి తీస్తా నదిలో పడిపోయింది. అందులో 10 మంది ప్రయాణించారు. సిక్కింలోని సింగ్కి చెందిన డ్రైవర్ ఈ ప్రమాదంలో మరణించారు. ఒడిశాకు చెందిన 2 పర్యాటకులు గాయాలతో బయటపడ్డారు. మరోవైపు గల్లంతైన జంటతో సహా 8 మంది పర్యాటకుల కోసం ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, అటవీ, పర్యాటక, ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ సిక్కిం, పోలీసులు అంతా కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సహాయక చర్యలకైతే ఆటంకం కలుగుతుందని అధికారులు అంటున్నారు. ఇక కౌశలేంద్ర ప్రతాప్ సింగ్ తండ్రి షేర్ బహదూర్ సింగ్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. హనీమూన్ కోసం సిక్కిం వెళ్లి అదృశ్యమైన కొడుకు కోడల కోసం గత 15 రోజులుగా అక్కడే ఉన్నారు. వారి గురించి తెలిసే వరకు తాను తిరిగి వెళ్ళబోనంటూ ఆయన రోధిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం కోసం సిక్కిం సీఎంను కోరాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ యువ జంట అదృశ్యమవడం ప్రస్తుతం విషాదంగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, అటు మేఘాలయ మర్డర్ కేసు తర్వాత మరొక యువ జంట హనీమూన్ కోసం వెళ్ళిన యువ జంట ఇక్కడ సిక్కింలో గల్లంతైన పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ జంటకు సంబంధించిన ప్రమాదంలో చిక్కున్నారు. చాలా క్లియర్గా ఇక్కడ దానికి సంబంధించిన వివరాలు మనకు తెలుస్తున్నాయి. సో వీళ్ళ ఆచూకీ కోసం ప్రస్తుతం ఎలాంటి గాలింపు చర్యలు చేపడుతున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు స్థానికంగా? ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మేఘాలయలో హనీమూన్ కపుల్ ఘటన మరవక ముందు, అంటే అక్కడ భార్య భర్తను హతమార్చింది ఇతరుల సహకారంతో, అంటే బాయ్ ఫ్రెండ్ సహకారంతో భర్తను హతమార్చింది. తర్వాత ఎట్టకేలకు పోలీసులు ఆమెను పట్టుకుని విచారిస్తున్నారు. కానీ ఇక్కడ హనీమూన్ కపుల్ అంటే సిక్కిం వెళ్లి అక్కడ హనీమూన్ ట్రిప్ నిమిత్తం వెళ్లిన నేపథ్యంలో అక్కడ ప్రమాదవశాత్తు 1000 అడుగుల లోతులో కారు పడిపోవడంతో ప్రమాదంలో భార్య భర్తలు వారితో పాటు మరికొంతమంది చనిపోయినట్టు తెలిసింది. కొంతమందిని కాపాడినప్పటికీ ఎవరైతే లోయలో పడిపోయారో వారి దాదాపు 12 రోజులు అవుతోంది. ఇప్పటి వరకు వారి ఆచూకీ లభ్యం కాలేదనేది కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే నూతన దంపతులు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన నేపథ్యంలో వారు అనుకోకుండా ఆ లోయలో పడిపోవడంతో దాదాపు 6 గల్లంతైనట్లుగా కూడా అధికార యంత్రాంగం చెప్తుంది. ఇప్పటికే అక్కడ సిక్కింలో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ కానీ మరోవైపు లోపల ఉన్న సహాయక సిబ్బంది రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా సహాయక చర్యలో పాల్గొంటూ ఉన్నాయి. వీలైనంత త్వరగా తమ
కుమారుడు గాని కోడలు గాని ఇద్దరి మృతదేహాలను తమకు స్వాధీనం చేయాలి, వారికి ఇవ్వాలంటూ కూడా, అప్పగించాలంటూ కూడా కుటుంబ సభ్యులైతే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు అక్కడున్న స్థానికులు. ఇచ్చిన సమాచారం అందించిన వెంటనే నూతన దంపతులు పర్యాటక ప్రాంతానికి వెళ్లి సందర్శించడానికి వెళ్లి అనంతలోకాలకు వెళ్లిపోవడం పట్ల వారందరూ కూడా ఇరు కుటుంబ సభ్యులు భార్య అలాగే భర్త ఇద్దరు కూడా చనిపోవడంతో నూతన దంపతులు వారికి ఇరువురి కుటుంబ సభ్యులు అయితే కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. అంటే వీరి మరణం అనేది ఇరు కుటుంబాలకు తీరని ఆవేదనను మిగిల్చిందనేది కూడా ఇరు కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారితో పాటు మరికొంతమంది కూడా ఈ కారులోనే ప్రయాణిస్తూ లోయలో పడిపోవడంతో వారందరూ మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే మే 24వ తేదీన ఈ ప్రధానంగా ఈ వీరికి వివాహం కూడా మే 5న కేంద్ర కౌశలేంద్ర అలాగే అంకిత్ సింగ్ ల వివాహం జరిగింది. 29న హనీమూన్ యాత్రలో ఈ విషాదం చోటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మ్యాంగన్ జిల్లాలో కొండచర్లు విరిగిపడి హనీమూన్ జంట గల్లంత అయినట్లుగా తెలుస్తోంది. అంటే 1000 అడుగుల లోతులో తీస్తా నదిలో ఈ కారు అనేది పడిపోయింది. ఈ కారు పడిపోయిన ప్రమాదంలో నూతన దంపతులు కౌశలేంద్ర అంకిత సింగ్ అలాగే వారితో పాటు వెళ్ళిన మరి కొంతమంది కూడా ఈ లోయలోనే పడిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే కొంతమంది కాపాడినప్పటికీ కొంతమందికి ఒకరు చనిపోయారు, మరోవైపు మృతదేహం వెలికి తీశారు, మరోవైపు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యి వారిని కాపాడే సమీపంలో ఆసుపత్రి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇక మీరు చెప్పినట్లుగా స్థానికంగా ఉన్న రెస్క్యూ సిబ్బంది కానీ అధికార యంత్రాంగం కూడా ఆ కారులో గల్లంతైన మృతదేహాలను కూడా వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా శాయశక్తుల ప్రయత్నాలు చేస్తుంది. అంటే వారందరినీ మృతదేహాలను వెలికి తీసి వారి కుటుంబ సభ్యులు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొంత మృతదేహాలను వెతికే క్రమంలో కూడా కొంత ఆటంకం ఏర్పడుతుందనేది కూడా అధికార యంత్రాంగం చెబుతుంది. కానీ ఎట్టకేలకు వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించాలనేది కూడా ప్రభుత్వ యంత్రాంగం అధికార యంత్రాంగం మరోవైపు ఇటు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ అంటే గతంలో కూడా ఇటు సిక్కింలోను ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చర్యలు విరుగుపడుతూ ఉంటాయి. కానీ గతంలో ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోలేదు. అంటే ప్రయాణికులపై ఈ కొండచర్లు విరిగిపడడం, కారు వెళ్లి లోయలో పడిపడి ఇటువంటి ఘటనలు గతంలో జరిగిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు నూతన దంపతులు వెళ్లిన నేపథ్యంలో వారితో మరి కొంతమంది ఎస్యూ వెహికల్ లో వెళ్లారు. అందరూ కూడా కొండచర్లు విరిగిపడడం, ఆ ధాటికి ఈ వెహికల్ అంతా కూడా 1000 అడుగుల లోతులో పడిపోయిన సందర్భంలో దానిలో ఉన్న ప్రయాణికులందరూ కూడా మృతి చెందారు. కొంతమందిని కాపాడినప్పటికీ కూడా మృతదేహాలను వెలికి తీసే పనులు అయితే అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కుటుంబ సభ్యులు మాత్రం కన్నీటి పర్యంతం అవుతున్నారు. నూతన దంపతులు సరదాగా గడిపేందుకు వెళ్లిన నేపథ్యంలో అక్కడ ఇటువంటి విషాదం జరుగుతుందని మేము అనుకోలేదంటూ కూడా కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటున్నారు, కనీసం తమ కుటుంబ సభ్యులకు వారి పిల్లల మృతదేహాలను అప్పగించాలంటూ కూడా వారందరూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద నవ దంపతులు సిక్కింలో హనీమూన్కి వెళ్ళి విషాదకర ఘటనగా అది మూసింది. ఇక ముఖ్యంగా కొండచర్యలు విరిగిపడంతో ఆ ప్రాంతంలో 29వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా కుటుంబాల్లో విషాదమైతే నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. మే 5న పెళ్ళైంది. ఈ నేపథ్యంలో ఇద్దరు దంపతులు కూడా కౌశలేంద్ర అంకిత ఇద్దరు కూడా హనీమూన్ కోసం సిక్కిం వెళ్ళారు. సిక్కింలో ఆ ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. దీంతో ఆ జంట ఒక్కసారిగా భారీ వర్షాలు అక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్న కారణంగా ప్రమాదానికి గురయ్యారు. అక్కడ వాతావరణం కూడా అనుకూలంగా లేదు. అక్కడ వాతావరణం వాళ్ళను రెస్క్యూ చేయడానికి కాపాడడానికి ఎన్డీఆర్ఎఫ్ కానీ మిగతా అటవీ శాఖ స్థానికంగా ఉన్నటువంటి చాలా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా పనిచేస్తున్నాయి వాళ్ళని కాపాడేందుకు. అక్కడి నుంచి వాళ్ళని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నించే కానీ ఫలితం దక్కలేదు. బట్ ఇప్పుడు వాళ్ళ జాడ కోసం ఆచూకీ కోసం కనీసం ఆ మృతదేహాలు వీళ్ళు చనిపోతే మృతదేహాలన్నా వెలికి తీసేందుకు తమకు అప్పచెప్పాలంటూ కుటుంబ సభ్యులు కోరుతున్న నేపథ్యంలో తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. అక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో మాంగన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 1000 అడుగుల లోతులోని తీస్తా నదిలో ఒక ఎస్యూవీ కారు పడిపోయింది. ఒకసారి ఊహించుకోండి, 1000 అడుగుల లోతు నుంచి కారు కిందకు పడిపోయిందంటే బహుశా గల్లంతా ఉంటారు. ఈ పర్యాటకుల్లో ఒడిస్సా వాళ్ళు 4 ఉన్నారు, 2 త్రిపుర వాళ్ళు ఉన్నారు, అలాగే వీళ్ళిద్దరు కౌశలేంద్ర అంకిత సింగ్ ఉన్నారు. మరొక 2ని కాపాడగలిగారు. ఒకరు మృతి చెందారు, ఒక డ్రైవర్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సో ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సిక్కిం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఇక వాళ్ళ జాడ కనిపెట్టేందుకైతే ప్రస్తుతం గాలింపు అయితే కొనసాగుతుంది. ఇక యూపీ ముఖ్యమంత్రి సిక్కిం ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఈ అంశంలో సహకరించమని కోరాల్సిందిగా ఓవైపు కౌశలేంద్ర తండ్రి విజ్ఞప్తి చేస్తున్నాడు. కొత్త దంపతుల ఆచూకీ ఎలాగైనా దొరికేలా చేయాలంటూ వాళ్ళంతా కన్నీరు మున్నీరవుతున్నారు.